ప్రేమైన దేవుని బిడ్డారా, దేవుడి ఉన్నతమైన కృపను బట్టి ఆయన పరిశుద్ధ సన్నిధానంలో మనం అందరం చేరి ఉంటాం. ఇటు గొప్ప కృపాభాగ్యం ఈ రీతిగా ఈ ఆన్‌లైన్ గూగుల్ మీట్ ద్వారా మనకు అనుగ్రహించిన మనందరి ఆత్మల కన్న తండ్రైన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు నేను చెల్లిస్తూ మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మనం ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథములో ప్రస్తావించబడిన ఆత్మహత్యలు, వాటి ఆంతర్యం అనే పాఠం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం పిల్లలు. రోజు జరిగేటటువంటి ఉదయకాలపు ధ్యానాల్లో సోమవారం నుంచి శనివారం వరకు జరిగేటువంటి ఉదయకాలపు ధ్యానాల్లో మరి మత్తయి సువార్త 27వ అధ్యాయం మనకు ధ్యానాంశంగా ప్రస్తుతం జరుగుతున్న విషయం చాలా మందికి మీకు అందరికి తెలుసు. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా ఇందులో భాగంగానే ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఈ ఆత్మహత్యలకు సంబంధించినటువంటి అంశం మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చాలా అవసరమైనటువంటి విషయం అండి ఇది. నేను మార్నింగ్ కొంతమందికి వర్క్ చేసుకోరండి అని తెలియపరచడం జరిగింది. ఎవరైనా అంటే మరుసటి రోజు ఉదయానికి అనుకున్నాం అని ఒకవేళ ఎవరైనా అనుకుని ఉండొచ్చు. ఒకవేళ ఈ లోపు ఎవరైనా దీని తాలూకు ఏమన్నా వర్క్ చేసుకొని వచ్చారా? నేను మరి ఆత్మహత్యలు పాత నిబంధనలోను, కొత్త నిబంధనలోను చేసుకున్నటువంటి వ్యక్తులు అన్నటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారని మీ దృష్టికి మీ యొక్క రీసెర్చ్‌లో, మీ ఆలోచనలో ఎవరొచ్చారు అనేది నేను కలుసుకొని రమ్మని చెప్పాను. ఎవరైనా వర్క్ చేశారా దాని మీద? నా వందనాన్న. అమ్మ వందనాలు తల్లి. చెప్పమ్మా. నా సౌలు గారు దేవుని అమ్మా. మాటను గురించి ఆయన చంపాలని వేడుకుంటాడు కదనా, అది ఆత్మహత్య చేసుకున్నట్టే కదనా? ఓకే అమ్మా. ఒకటి సౌలు రాజుదొకటి. తర్వాతమ్మా? అహీతోపెయలున్నా. అహీతోపెలు రెండో వ్యక్తి. రైట్. ఇంకమ్మా? అబీమెలెకునా? అబీమెలెకు ఎక్కడుంది తమ్ముడు అది అబీమెలెకు సందర్భం అక్కడ అయినట్టుందా? న్యాయాధిపతులు గ్రంథంలో అంటే అబీమెలెకు పైన ఒక స్త్రీ తల పగిలేటట్టు రాయి వేస్తే ఈ స్త్రీ చేతిలో చావడం ఎందుకు అని వేరే అది మోస్ట్లీ అది ఆయన వేరే వాళ్ళ దాడిలోనే చనిపోయినట్టు తమ్ముడు. ఎందుకంటే మోస్ట్లీ అది ఆఖరిలో ఉన్నాడు, ఆఖరి ఘట్టాల్లో ఉన్నాడు కాబట్టి అది పెద్దగా లెక్కకి రాదు. ఇంకా నా సంసోను గారునా? ఓకే, సంస్కృతి. ఇంకా సౌలు ఆయుధాలు మోసే వ్యక్తి సౌలు చనిపోయినాడని తను కూడా ఆత్మహత్య చనిపోతాడు. అవును అవును, వెరీ గుడ్ తమ్ముడు. ఇంకా ఓకే, ఇంకా ఎవరన్నా? జిమ్రీ అనే వ్యక్తి కూడా ఆత్మహత్య చేశాడు. వెరీ గుడ్ తమ్ముడు. జిమ్రీ ఇశ్రాయేలు రాజు, ఆయన కూడా మరి ఆయన ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఇంకా మేము కూడా సౌలు గురించే ఆలోచన చేశాం, సౌలు గారి గురించి. అమ్మా రైట్, ఓకే. సో ఇంకెవరన్నా మాట్లాడే వాళ్ళు ఉన్నారా ఇంకా దీనికి సంబంధించి? మనకి పాత క్రొత్త నిబంధనలో ఈ రెండు నిబంధనలోనూ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళ జాబితా మనకు కనబడుతుంది. ఈ జాబితాను సునిశ్చితంగా పరిశీలన చేస్తే స్థూలంగా ప్రపంచంలో ఏ ఏ కారణముల చేత మనుషులు తమను తాము చంపుకుంటారు అంటే స్వహత్య అంటారు దాన్ని. ఆత్మహత్య అంటే తను తాను చంపుకోవటం అనే అర్థం. వాస్తవంగా మనం లిటరల్ గా ఆలోచన చేస్తే ఆ పద ప్రస్తావన తప్పు, మనకందరూ తెలుసు. ఎందుకంటే ఆత్మ అనేది చంపబడేది కాదు, దాన్ని చంపలేం మనం. ఎందుకంటే నాశనము లేని జీవము కలిగినది ఆత్మ, అది జీవము కలిగిన దేవుళ్ళలో నుంచి వస్తున్నటువంటి పరిస్థితి కనుక ఆత్మను మనం ఏం చేయలేం. కానీ ఇక్కడ దాన్ని అర్థం ఏంటి మామూలుగా అయితే ఏ కర్మములో వాడతారంటే తమ ప్రాణం తామే తీసుకుంటే దాన్ని ఆత్మహత్య అన్నటువంటి కామన్ సెన్స్ లో వాడుతూ ఉన్నారు.
ఓకే. ఇప్పుడు మనం దాని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అక్కర్లేదు గానీ, మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాలను బట్టి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కనబడతాయి. ఇప్పుడు మీరు ఇప్పటిదాకా చెప్పారే, ఇది జనరల్ రిసర్చ్‌లో అందరికీ ఈజీగా దొరికిపోతాయి. సమస్యేం గాదు. ఎందుకంటే, మనం బైబిల్‌లో అది సెర్చ్ చేసినా, గూగుల్‌లో సెర్చ్ చేసినా ఎవరు బైబిల్‌లో ఆత్మహత్య చేసుకున్నారు అన్నటువంటి మ మనము ఆ క్వెషన్‌తో సెర్చ్ చేస్తే మనకు ఖచ్చితంగా పాత, కొత్త నిబంధనలో విత్ రెఫరెన్సెస్‌తో వచ్చేస్తాయి. కానీ మనకు ఇంతకు మించి తెలియాల్సినటువంటి విషయాలు కొన్నున్నాయి. ఎందుకంటే గూగుల్‌లో లేనటువంటి సంగతి బైబిల్‌లో మనకు దొరుకుతుందంటాడు. కాబట్టి గు బైబిల్‌లో ఉన్నటువంటి విషయాల గురించి గూగుల్‌లో అడుగుతున్నటువంటి వాళ్ళు లోకంలో చాలా మందున్నారు. కానీ గూగుల్‌లో గూడా తెలియనటువంటి ఉన్నని సంగతి, అందని సంగతి బైబిల్‌లో మనకు దొరుకుతుంది. ఇది నేనెందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఆలోచన చేశాం గదా! సౌలు రాజు అని, అలాగే అహీతోపెలు అని, తర్వాతొచ్చేసి సంసోన్ గారు విషయం, ఆ తదుపరి జిమ్రీ విషయము, తర్వాత సౌలు గారి ఆయుధములు మోసేటటువంటి వ్యక్తి విషయం, అబీమెలెకు విషయము, ఇవన్నీ అలాగే కొత్త నిబంధనలో ఇస్కరియోతు యూదా విషయము, ఇవన్నీ మనం జూస్తూ ఉంటాం. కానీ అసలు ఏ రీజన్‌ని బట్టి వాళ్ళు చేసుకుంటున్నారు ఆ రీతిగా వాళ్ళు ఆహ్, తమ ప్రాణాల్ని తామే తీసేసుకుంటున్నారు. ఈరోజు లోకంలో మెజారిటీ ఏం జరుగుతున్నాయి? ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలేవున్నాయనేది చాలా జాగ్రత్తగా మనం పరిశీలన జేయాలి. ప్రాముఖ్యంగా ఏ ఏ కారణాలతో ఆత్మహత్య చేసుకుంటారు? మీకు తెలిసినటువంటి రీజన్స్ చెప్పండి కొన్ని? ఏ కారణాలతో మనిషి ఆత్మహత్య చేసుకుంటారు? తమను తాము అప్ చంపుకోవడానికి అవకాశం ఉంది. చెప్పమ్మా. అప్పుల బాధతో చనిపోతారా? ఓకే అమ్మా. అప్పుల బాధ అనేటటువంటిది ఒక కారణం. ఓకే. ఇంకా? వ్యభిచార వ్యభిచారం గురించి చనిపోతారు. ఓకే. వ్యభిచార కారణాన్ని బట్టి చనిపోతారు. ఆ! భార్యాభర్తలు గొడవల వల్ల చనిపోతారనా? ఫ్యామిలీ గొడవలు అట్లా హ్మ్. గొడవల వల్ల. ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. ఇంకా? ఎగ్జామ్స్ రిజల్ట్స్ చూసుకుంటున్నారు. వెరీ గుడ్ అమ్మా. ఎగ్జామ్స్ రిజల్ట్స్ మరి ప్రతికూలంగా వచ్చినప్పుడు వాళ్ళు చనిపోవటం అనేది జరుగుతుంది. ఇంకా? ఇంట్లో పెద్దవాళ్ళు ఏదన్నా అన్నప్పుడు పిల్లలు వెంటనే అట్లా డెసిషన్ తీసుకుంటారు. ఓకే అమ్మా. అదొక రీజన్. ఇంకా? దేంట్లైనా ఓడిపోయినామన్నప్పుడు వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. ఓకే. విఫలం చెందినప్పుడు అది ప్రేమ విఫలం గావచ్చు, లేదా ఏదన్నా వ్యాపారం లాంటిది కావచ్చు, ఏదైనా ఉద్యోగం చేసే విషయం గావచ్చు, లేదా పెళ్లి సంబంధాలు ఎన్నో వచ్చి ఏది సెట్ గాకుండా పోయిన సందర్భాలు గావచ్చు, ఎగ్జామ్‌లో ఫెయిల్ అవ్వటం గావచ్చు, రకరకాల కారణాలు ఎనీ టైప్ ఆఫ్ ఫెయిల్యూర్. ఓకే. ఇంకా? తల్లిదండ్రులు తిట్టినారని, కొట్టినారని విన్నా. అదే అక్క. ఓకే. కొట్టారు, తిట్టారు అన్నటువంటి రీతిగా చనిపోయే వాళ్ళు కొంతమందుంటారు. ఇంకా? మరణకరమైన హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు. ఓకే. అది పెయిన్ తట్టుకోలేక చనిపోయేటటువంటి వాళ్ళు కొంతమందుంటారు. వెరీ గుడ్. ఇంకమ్మా? బెంగుళూరులో ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ హెయిర్ ఫాల్ ఎక్కువైతుందని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినారు. వెరీ గుడ్ అమ్మా. హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుందని చనిపోయినటువంటి వాళ్ళు. రీసెంట్‌గా ఇంకొక విషయం. ప్రపంచంలో పోటీ పడలేకపోతున్నామని మన తెలుగు రాష్ట్రాల్లోనే కోస్టల్ ఏరియాలో ఇద్దరు కొడుకులండి. ఇద్దరు కొడుకులాయనకి. కొడుకులిద్దరిని నీళ్ళ బకెట్‌లో తలలు ముంచి చంపేసి, తాను చనిపోయి, తన భార్య మొత్తం ఫ్యామిలీ చనిపోయారు. ఎందుకట? మేము ప్రపంచంలో పోటీ పడలేకపోతున్నాం. సో, అది కూడా ఓడిపోయాం అన్నటువంటి రీజన్ అనేటటువంటిది మనం చెప్పొచ్చు. రైట్. ఇవన్నీ రకరకాల కారణాలు మనకు తెలియనిదేం గాదు. కానీ ఇప్పుడు స్థూలంగా నమ్మకాలతో కూడానా మొన్న ఏమ్మా? మదనపల్లి జరిగింది కదనా? అవునమ్మా. మదనపల్లిలో అంటే వాళ్ళు అమ్మానాన్నలు ప్రోద్బలం ఉంది. ప్లస్ వాళ్ళకు వాళ్ళు గూడా చంపేసుకోవటం అనేది జరిగింది. ఈ మూఢనమ్మకాల వల్ల గూడా ప్రాణాలు తీసుకునేటువంటి సందర్భాలు, పరిస్థితులు ఉంటాయి. గుడ్. వెరీ గుడ్ అమ్మా. ఇంకా? నిన్న రీసెంట్ పేపర్‌లోన బీటెక్ చదువుతానిందిన. వాళ్ళ క్లాస్‌లో రూమ్‌లో ఉండే వాళ్ళందరూ పాస్ అయినారు. నేనొక్కదాన్నే ఫెయిల్ అయినా అని ఊరేసుకొని అది చనిపోయిందిన.
అదే అదే అక్క, అదే అదే ఫెయిల్యూర్ అనేటటువంటిది, ఎనీ ఫెయిల్యూర్ అనేది మనం మాట్లాడుకున్నాం కనుక దాంట్లోకి వస్తుంది కూడా. అంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పరిశుద్ధ గ్రంథం ఇస్తున్నటువంటి విశ్లేషణ స్థూలంగా ప్రపంచంలో మోస్ట్లీ అన్ని రకాలైనటువంటి ఇష్యూస్ను కవర్ చేసేటటువంటి విధానాలు చూపించింది. ఏ కారణాలతో మనుషులు అలా చేసుకోవడానికి అవకాశం ఉంది, అటువంటి వాటి నుంచి మనల్ని మన వాళ్ళను ఎలా మనం బయటపడేసుకోవాలన్నటువంటి విషయం మనకు తెలియాలి. ఇందులో మరి ముఖ్యంగా చూడండి, చాలా మంది ఆ ఆత్మహత్యలు ముఖ్యంగా దేంట్లో జరుగుతాయంటే అవమాన భారం. ఇప్పుడు ఫెయిల్యూర్ అనేది ఏంటనుకుంటున్నారు? దేన్ని బట్టి? ఫెయిల్యూర్‌ని బట్టి మనిషి చనిపోవాలనుకుంటున్నారు. దేన్ని బట్టి? ఎందుకు అనుకుంటున్నారు? దాని అర్థం ఏంటి? అవమానం అండి. అవమానం. అవమాన భారం. సో, ఈ అవమాన భారముతో ఏం జేస్తారంటే వాళ్ళు చనిపోతారు. ఈ విషయంలో మనకు బైబిల్‌లో ఇప్పటివరకు మనం చూసాం గదా! ఇంతమంది చనిపోయారని చూసాం గదా! వీళ్ళలో అవమాన భారంతో చనిపోయినోళ్ళు ఎవరెవరు ఉంటారు? అసలు మనం నా అదే సోదరుడు ఈ గారు వర్గీకరణలు, ఈ క్లాసిఫికేషన్సే మనకు తెలియాలి. చెప్పండమ్మా. నా సౌలు రాజు గారు, సంసోన్ గారు కూడా అట్లా చనిపోయిండ్రమ్మా. ఓకే. ఒక్క రైట్ అమ్మా. ఒక్క రైట్ కరెక్ట్ ఇది. అవమాన భావంతో చనిపోయినటువంటి వ్యక్తి సౌలు రాజు. ఓకే. నో ప్రాబ్లమ్. అవమాన భారం అనేటటువంటిది దాంతో చనిపోయినటువంటి వ్యక్తుల కింద మనం సౌలు రాజును తీసుకోవచ్చు. ఇంకా అహీతోపెలు కూడా ఇదొక రకంగా అవమానం వస్తుంది. రెండవది ఏంటంటే తన నమ్మకత్వం. రెండవ రీజన్ కింద, మెయిన్ రీజన్ కింద చెప్పుకోవాలంటే మనం నమ్మకత్వాన్ని కోల్పోవటం అనేటటువంటిది మనం తీసుకోవచ్చు. అది రెండవ కారణంలో వస్తుంది తమ్ముడు. ఇది అవమాన భారంతో చనిపోయినటువంటి వ్యక్తులు ఈ రెండు దగ్గర ఉంటాయి. అవమానం, అపనమ్మకత్వం. ఎందుకంటే నా మీద చాలా మంది ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ నేను రీచ్ కాలేకపోతున్నాను అన్నటువంటి రీతిగా చనిపోయేటటువంటి వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు జిమ్రీ ఉన్నాడు. జిమ్రీ కూడా శత్రువుల చేత ముట్టడి వేయబడింది తన రాజ్యము. తన నగరంలోకి వచ్చేశారు. తన దేశంలోనికే, ముఖ్య పట్టణంలోనికే శత్రువుల దాడి జరుగుతోంది అని తెలిసినప్పుడు ఏం చేస్తాడంటే జిమ్రీ మొత్తం తగలబెట్టుకుంటాడు తన నగరంలోకి వెళ్ళిపోయి. అంటే ఫైర్ యాక్సిడెంట్లలో ఆయన ఆ విధంగా ఫైర్ ద్వారా తను చంపుకోవటం అనేది జరుగుతుంది. ఒకసారి ఆ సందర్భం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో 18వ వచనం చూద్దామండి. 16వ అధ్యాయము 18వ వచనం. ఎవరు తెలియదా ఇంకా? 16వ అధ్యాయము 18వ వచనం రాజుల మొదటి గ్రంథం. నేను చదువుతున్నాను చూడండి. పట్టణము పట్టబడనని జిమ్రీ తెలుసుకొని తాను రాజనగరునందు జొచ్చి తనతో కూడా రాజనగరును తగులబెట్టుకొని చనిపోయెను. సో రాజనగర్లోకి వచ్చేసి తను కూడా తగలబెట్టుకొని చనిపోవటం అనేది జరిగింది జిమ్రీ అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థం అవుతుంది. సో ఆ విధంగా అది అవమాన భారం. ఎందుకనంటే మొత్తం ముట్టడి వేయబడడం జరిగింది. నా రాజ్యంలోనికి నేను చేసేది ఏం లేని పరిస్థితుల్లో ఉన్నాను, గెలవలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పి ఈ అవమాన భారం నేను ఈ బతికుండగా తట్టుకోలేను అన్నటువంటి ఉద్దేశంతో తాను చంపేసుకోవటం జరిగింది. సో ఈ రీతిగా ఈవెన్ యుద్ధం జరిగే టైంలోనే సౌలు రాజు కూడా ఒకటి ఆలోచన చేస్తాడండి. చూద్దాం సమూయేలు మొదటి గ్రంథంలో 31వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయము 4-5 వచనాలు. అక్కడ రాయబడినటువంటి మాట మనం చూద్దాం. చూడండి, నేను చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకూడనట్లు
నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయివాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. ఇది కాబట్టి ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతుంది ఇశ్రాయేలులకు. ఆ యుద్ధంలో ఓడిపోతున్నటువంటి పరిస్థితికి వచ్చేసాడు సౌలు రాజు. మరి శత్రువుల చేతిలో చనిపోవటం కంటే నన్ను నేను చంపేసుకోవటం మంచిది అని ఆ అవమాన భారంతో ఏం చేయటం జరిగింది అని అంటే ఆయన తన ప్రాణాన్ని తీసుకోవటం అనేది జరిగింది. సో ఇవి రెండు అవమాన భారం. ఈ రోజులలో మనకు ఎన్నో అంటే జాబ్ కోసం అన్ని రకాలుగా ట్రై చేసినా మనకు జాబ్ రాలేదని అంటే అవమానం, ఇంకా జాబ్ రాలేదా, ఇంకా జాబ్ రాలేదని సమాజం అంతా సూటిపోటి మాటలతో మాట్లాడుతుంది. ఇంకా ఉద్యోగం రాలేదా, లేదంటే ఇంకా పెళ్లి కాలేదా, ఇంకా పిల్లలు కలగలేదా, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది. మొన్న లాస్ట్ టైం ఒకటి నేను చూశాను, పెళ్ళైన 25 ఏళ్ళు అయిందండి. వివాహమైన 25 ఏళ్లకు కూడా వాళ్లకు పిల్లలు కలగలేదు. వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయి వాళ్ళు ఏ రోజైతే జతపరచబడ్డారో అదే రోజున ఇద్దరు ఆత్మహత్య చేసుకుని చనిపోయారండి. విషం దాగి చనిపోవటం జరిగింది ఇద్దరు భార్యాభర్తలు. అదే అవమానం అది. ఎందుకంటే చుట్టుప్రక్కల కళ్ళ ముందే వాళ్ళకంటే చిన్నవాళ్ళు పిల్లలు కలిగి ఆ పిల్లలకు పెళ్లిళ్ళు చేసి మళ్ళీ వాళ్ళ పిల్లలకు ఆ పెళ్లిళ్ళు జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఎదుగుతున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు ఆ అవమాన భారాన్ని భరించలేక ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఇలా ఎన్నో రకాలుగా అవమానం అనేటువంటి దాని యొక్క పరిస్థితుల మధ్య ఈ మనకు మార్కులు సరైనవి రాకపోవటం. అందుకే మీరు చూడండి, పిల్లలకు దయచేసి ఈ 10th క్లాస్ రాస్తున్న పిల్లలకు కానివ్వండి, ఇంటర్మీడియట్ పిల్లలకు కానివ్వండి, మెయిన్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలు, జాబ్ ఓరియంటెడ్ కోసం ప్రిపేర్ అవుతున్న పిల్లలు దయచేసి వాళ్ళ మీద అనవసరమైన ప్రెజర్స్ పెట్టకండి. ఈ ప్రెజర్స్ అంటే అలాగని ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఒక టార్గెట్ లేకుండా ఉండటం కూడా తప్పే. కానీ అదే విధంగా మనం అనవసరమైనటువంటి శృతి మించినటువంటి ప్రెజర్ పిల్లల మీద పెట్టడం బట్టి పిల్లలు మా ఫాదర్ అనుకున్నంతగా నాకు మార్కులు రాలేదు, లేదా మా మదర్ అనుకున్నంతగా మాకు మార్కులు లేదా మా ఇన్స్టిట్యూషన్ అనుకున్నట్టు, మా స్కూల్ అనుకున్నట్లు, లేదా మా ఇంటర్మీడియట్ వాళ్ళు కాలేజీ వాళ్ళు అనుకున్నంత మార్కులు రాలేదని ఉద్దేశంతో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా కాకుండా సరేలేని ఆ వచ్చిన మార్కులతోనే సరిపెట్టుకున్నటువంటి పరిస్థితిలో ఉన్న అమ్మ నాన్నలు, చుట్టుపక్కల వాళ్ళు 4 మాటలు అన్నప్పుడు ఆ అవమానాన్ని భరించలేక చనిపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలా రకరకాలైనటువంటి కారణాల్లో ముఖ్యమైనటువంటి కారణం అవమాన భారం. ఇక రెండవ కారణం ఏంటంటే దానికి కాస్త దగ్గరలో ఉండేది ఏంటంటే ఒక ఎక్స్‌పెక్టేషన్స్ మన మీద ఉంటాయి. మనకంటూ ఒక స్టేజ్ ఉంటుంది, ఒక స్థాయి ఉంటుంది. మన మీద చాలా మందికి ఒక పూర్తి నమ్మకం ఉంటుంది. అటువంటి నమ్మకం ఎప్పుడైతే కోల్పోవటం జరుగుతుందో, అంటే అది జరగదు, ఆ నమ్మకం కొన్ని సందర్భాల్లో రీచ్ అవ్వలేకపోతామో అప్పుడు అవమాన భారంతో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇందులో అహీతోపెలు ఒకడున్నాడు. కొత్త నిబంధనలో కూడా ఈ తరహాలోకి వచ్చినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. అహీతోపెలు పరిస్థితి ఏంటంటే, ఒకసారి చూద్దాం అహీతోపెలు కోసం దేవుడు చెప్పినటువంటి మాట. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం చూద్దామండి. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఒకరు చదవండి దయచేసి. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయము 23వ వచనం అండి. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకటి దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబిషాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి. చూడండి,
అహీతోపెలు కోసం ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటదంటే, ఆయన చెప్తే ఏ ఆలోచన అయినా దేవుడి దగ్గర విచారణ చేసినట్టుగా ఉంటదట. ఈవెన్ అది నమ్మింది ఎవరు? ఎవరో దారికి పోయే దానయ్యలు కాదండి. నమ్మింది ఎవరటండి? ఎవరు నమ్మారని ఉంది అక్కడ? ఎవరు మాట్లాడట్లేదు మీరు. లైన్ లో ఉన్నారా లేదా? అహితోపెలు. అహితోపెలమ్మా. అసలు ఈ విధంగా అహితోపెలు నమ్మిన వారు ఎవరని ఉంది అక్కడ? అహితోపెలు చెప్పిన ఏ మాట అయినా ఇలా జరిగిపోద్ది, దేవుడి దగ్గర విచారణ చేసినట్టే ఆయన అడిగితే అని ఎవరు నమ్మారు? ఎవరు నమ్మినట్టుగా ఉందండి అక్కడ రెఫరెన్స్? ఎవరు మాట్లాడట్లేదు. మీరు మొబైల్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నారు అందరూ. మన మాట వినపడుతుందా లేదా బ్రదర్స్ సిస్టర్స్? మరి వినపడి ఎవరు నమ్మినట్టుందమ్మా అక్కడ? ఈ క్లారిటీగా ఉంది కదమ్మా. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి అని ఉంది కదా. ఇది తెల్లవారు కూడా కాదు, ఇది మీరు నిద్రమబ్బులో ఉన్నారండి. కాబట్టి అహీతోపెలు చెప్పినటువంటి ఆ మాట గురించి దేవుడి దగ్గర విచారణ చేసినట్లే అహీతోపెలు దగ్గర విచారణ చేస్తే ఆయన చెప్పాడంటే జరిగిపోయినట్లే ఇక లెక్క అన్నటువంటి రీతిగా అనుకున్న వాళ్ళు దేశాన్ని పరిపాలించే చక్రవర్తి కూడా అలా నమ్మినటువంటి పరిస్థితి. ఇంకా మీరు అర్థం చేసుకోండి ఆయన మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఆ ఏ స్థాయి వ్యక్తో అన్నటువంటి విషయం మనకు అర్థమైపోవాలి. సో అటువంటి వ్యక్తి ఒక ఆలోచన చెప్తాడు. ఎవరికి? అబ్షాలోముకి ఒక ఆలోచన చెప్తాడు. మీ నాన్న దగ్గర నుంచి సింహాసనం నీకు కావాలంటే ఇలా చెయ్యి అని చెప్పినప్పుడు మరి ఖచ్చితంగా అది బెడిసి కొడుతుంది వ్యవహారం. ఎందుకంటే దేవుడి దగ్గర మొరపెడతాడు దావీదు గారు వచ్చి, అయ్యా నాయనా తండ్రి, అహీతోపెలు ఆలోచన నువ్వు చెడగొట్టు అని దేవుడి దగ్గర దావీదు గారు మొరపెడితే, మరి నీతిమంతుడు, దేవుడికి ఇష్టడైనటువంటి వాడు, న్యాయము దావీదు పక్షాన ఉంది కనుక అన్యాయంగా దావీదు సింహాసనం లాగేసుకోవాలన్నటువంటి దురాలోచనతో ఉన్నాడు కనుక అబ్షాలోము యొక్క గుంపులోకి అహీతోపెలు చేరటం అనేది తప్పు కనుక దేవుడి దగ్గర మొరలేడినప్పుడు దేవుడు అహీతోపెలు ఆలోచనల్ని చెడగొడతాడు. ఈ చెడగొట్టిన సందర్భంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. 17వ అధ్యాయంలో 23వ వచనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయము 23వ వచనం చూడండి. అహితోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాను. జనులు అతని తండ్రి సమాధి యందు అతన్ని పాతిపెట్టిరి. చూడండి ఎందుకు చచ్చిపోయాడని రాయబడిందండి అక్కడ. అహీతోపెలు ఎందుకు చనిపోయాడని రాయబడిందండి? ఆయన చెప్పిన ఆలోచన నెరవేరలేదు. అంటే మనుషులు ఎట్లా ఉంటారంటేనండి, మొత్తం నేను చెప్పినట్టు జరగాలి, నేను అనుకున్నట్టుగానే జరగాలి, నా జీవితం నేను అనుకున్నట్టుగా జరగాలి. జరగలేదనుకోండి ఎదుటి వాళ్ళని చంపాలి, లేదంటే నన్ను నేను చంపుకోవాలి. ఇది సగటు మనిషి యొక్క ఆలోచన విధానం. దావీదు గారి కాలంలో, అబ్షాలోము గారి కాలంలో దేవుడి దగ్గర విచారణ చేసినట్టే, ఇక తిరిగే లేదు, ఇక అహీతోపెలు చెప్తే అన్నటువంటి పరిస్థితిలోకి ఎక్స్పెక్టేషన్లోకి వెళ్ళిపోవటం జరిగింది. అంటే మనుషుల ఎక్స్పెక్టేషన్స్ కూడా కొన్ని సందర్భాలలో ఏమవుతాయి అంటే, ఏదో లోకంలో సామెత ఉంది, సుబ్బి పెళ్లి ఎంకి చావుకు వచ్చిందట. విన్నారా సామెత? సుబ్బి పెళ్లి ఎంకి చావుకు వచ్చిందట అన్నట్టు. అదే ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఎవరిని బలి తీసుకున్నాయి? ఇప్పుడు ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఎవరిని బలి తీసుకున్నాయంటే అహీతోపెలుని బలి తీసుకున్నాయి. కాబట్టి ఇక్కడ మనం
తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సాధ్యమైనంత వరకు అవమానం అనేది మొదటి రీజన్, అవమానం భారమే కదా. అవమానం పొందటానికి అవకాశం లేకుండా ఉండాలి. ఎందుకంటే సౌలు రాజు, జిమ్రి వీళ్ళంతా కూడా దేవుడికి అవిధేయులుగా బతికినారు. అవిధేయులుగా బతికినటువంటి వ్యక్తికి ఆఖరికి అవమానం తప్పదు. కాబట్టి ఈ అవమానం ఎంతటిది అని అంటే, ఈ అవమానం భరించి బతకడం కంటే మనల్ని మనం చంపుకొని ఈ యాత్రను ముగించుకొని పోవటమే మంచిది అన్నటువంటి స్థితికి వస్తాం. ఎంత సామ్రాజ్యం అండి. పిల్లలు, వాళ్ళ పిల్లలు, ఎంతో ఖ్యాతి, ఎంతో రకాలైనటువంటి ఎన్నో సంపాదించినటువంటి వ్యక్తి. మనమే సామాన్యమైనటువంటి మానవులం. చూస్తూ చూస్తూ మనకున్నటువంటి కొద్దిపాటి ఆస్తిపాస్తుల్ని, మనకున్నటువంటి కొద్దిపాటి బంధాలని పోగొట్టుకొని పోవాలంటేనే మనం అళ్ళగాదు. అలాంటిది సువిశాల సామ్రాజ్యం అండి ఇశ్రాయేల్ సామ్రాజ్యం. అంత గొప్ప సామ్రాజ్యాన్ని ఉన్నపాటున వదిలేసి భార్యల్ని, పిల్లలని, ఆ యొక్క ఈ అధికారాన్ని, హోదాని, ఆ స్టార్డమ్ని, ఆ సెలబ్రిటీ స్థాయిని అన్నిటినీ పోగొట్టుకున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, దేవుడికి అవిధేయులైతే, దేవుడు చెప్పినటువంటి మాట వినని పరిస్థితిని బట్టే వాళ్ళకి అట్టి అవమానం కలిగింది. సో ఈరోజు మనము గాని, మన చుట్టూ ఉన్నోళ్ళు గాని అంతటి అవమాన భారముతో చావకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, సౌలు రాజు లాంటి, జిమ్రి వంటి అవిధేయత కలిగిన లక్షణాలు మనలో ఉండకూడదు. చక్రవర్తులకే తప్పలేదు సుమా, మనం ఏ పాటోళ్ళం. కాబట్టి దేవుడి మాటను పెడచెవిన పెట్టినటువంటి జీవితాలు భూమి మీద బాగుండవు. ఇప్పుడు వాళ్ళు అర్ధాంతరంగా చచ్చిపోయారు. ఏ సమస్య ఇంత క్లియర్ అయిపోయిందండి, ప్రాబ్లం సాల్వ్ అయిందని అర్థం. ఇక్కడ వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నాడు, కానీ వాళ్ళు పెనం మీద నుంచి ఎక్కడ పడ్డారు? పొయ్యిలో పడ్డారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డారంటారే. అలాగా ఇంకొకటి ఏంటంటే, ఆ పొయ్యి ఆరదు. ఆ పెనం మీద నుంచి పడ్డటువంటి ఆ వస్తువు ఏదైతే ఉన్నారో వాళ్ళు చావరు. ఈ మాడిపోటాలు ఏం ఉండవు. ఇక అంత దారుణమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోవటం జరిగింది. 2 చోట్ల దెబ్బ. సో అటువంటి పరిస్థితి మనకు వద్దు అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఈ స్థాయి మనకు ఏమైపోతుందో, ఇప్పుడు మునుపట్లాగా మనల్ని ఇప్పుడు ఒక్కదాని విషయంలో తప్పిపోయిందంటే ఇంకా ఎప్పుడూ మన దగ్గరికి ప్రజలు రారేమో, మమ్మల్ని మన దగ్గర విచారణ చేయరేమో, నాకు ముందున్నటువంటి స్థాయి లేకుండా పోతుందేమో, ఈ భావాలు, ఈ ఆలోచనలు ఉంటాయి చాలా మందికి. అందుకే మీరు చూడండి, ప్రజల ఎక్స్పెక్టేషన్స్ కు అనుగుణంగా మనం బతకాలన్నటువంటి పరిస్థితి దయచేసి ఎవరు పెట్టుకోకండి. ప్రజలు ఏముందండి, రకరకాలుగా అనుకుంటారండి. మళ్ళీ అనుకోకూడని స్థాయికి మించి కూడా అనుకుంటారు. దాన్ని బట్టి ఏదో వాళ్ళు అనుకున్నట్టుగా మనం బతకాలని కాదు ఈ భూమి మీదకి వచ్చింది. మన తండ్రి దేవుడు అనుకున్నటువంటి రీతిగా బతకడానికి వచ్చాం. కాబట్టి ఏదో మీరుంటే అంతా జరిగిపోతుంది అనుకున్నాం. ఇప్పుడు మనకు కూడా రండి, ఒకసారి చూడండి, ఏదన్నా ఒక విషయం డీల్ చేసాం అనుకోండి, ఒక 2-3 విషయాలు డీల్ చేసాం అనుకోండి, అక్కడ వరుసగా మనకు పూర్తిగా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది అనుకోండి, ఇంకా మన మీద మనకు తెలియకుండా ఏమొస్తుందండి? ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ గా ఉంటే పర్వాలేదు, ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉంటే కష్టం. ఇప్పుడు మేము ఒకసారి ఏం జరిగిందంటే, హైదరాబాద్ లో సెమినార్కి పిలిచారండి. పిలిచారు. ఈ సెమినార్కి పిలిచినప్పుడు ఏం జరిగిందంటే, బ్రదర్, హైదరాబాద్ లో మాకంటూ ఒక పర్టికులర్ చర్చ్ బిల్డింగ్ అంటూ మాకు లేదు బ్రదర్, దానికి ల్యాండ్ పర్చేజ్ చేయడానికి ప్రేయర్ చేస్తున్నాం, మీరు కూడా ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి అని మాకు చెప్పారు. నేను మరొక దైవజనుడు ఇద్దరం కూడా ఆయన వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు, ప్లస్ నేను వాక్య పరిచయం అయిపోయిన తర్వాత నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. ఇలా జరిగిన తర్వాత ఏం జరిగింది అంటేనండి, మేము అట్లా కూర్చున్నాం, ప్రేయర్ అయిపోయి ఫస్ట్ మెసేజ్, సెకండ్ మెసేజ్ 2 కూడా ఆ వర్తమానాలు అయిపోయాయి. నైట్ లో ఈ ప్రేయర్ అయిపోయింది, అనౌన్స్మెంట్ అయిపోయింది. వెంటనే చక ఒక 6 వ్యక్తులు
మేము ఒక 5 లక్షలు ఇస్తాం, మేము ఒక 5 లక్షలు ఇస్తాం, మేము ఒక 4 లక్షలు ఇస్తాం, మేము ఒక 3 లక్షలు ఇస్తాం అని 6 వ్యక్తులు వచ్చి వెంటనే అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఇది చేసేసిన వెంటనే మాకు వచ్చింది సమస్య. ఏమని అంటే, అయ్యగారు ప్రార్థన చేస్తే ఇంకా జరిగిపోతుంది, వీళ్ళ దగ్గర ఏదో మ్యాజిక్ ఉంది కాబట్టి, ఎందుకనంటే వాళ్ళు అట్లా ప్రార్థన చేశారు, ఇట్లా అనౌన్స్మెంట్లు అయ్యాయి, మేము సంవత్సరాల తరబడి ప్రేయర్ చేస్తూ ఉన్నా కూడా ఇది జరగలేదు, వీళ్ళు వచ్చి ప్రార్థన చేస్తే జరిగిపోయింది కాబట్టి వీళ్ళ ప్రేయర్లు ఏదో ఉందనుకున్నారు. ఏమంటే ఇది ఎట్లా ఉంటుందంటే, ఒక చిన్న మాట చెప్తాను మీకు. నువ్వు 100 దెబ్బలు కొడితే ఒక రాయి పగిలిందండి, 100వ దెబ్బ వలనే పగిలింది అనుకుంటే అది కరెక్ట్ అని అంటారా? 100వ దెబ్బ వల్లే పగిలింది ఆ రాయి అనుకుంటే పొరపాటు. దానికి ముందు 100వ దెబ్బకు ముందు 99 దెబ్బలు పడకపోయి ఉంటే అది పగలదు. మీకు అర్థమైతే ఇప్పుడు దేవుడు ఆ టైంలోనే ఇవ్వాలనుకో ఉంటాడు, అందరినీ ప్రేరేపించాలనుకో ఉంటాడు. మనం యాదృచ్ఛికంగా లాస్ట్ టైంలో వచ్చి ప్రేయర్ చేసాం, దట్స్ ఆల్. అంతేగాని మనం వచ్చి ఒక వ్యక్తి వచ్చి ప్రేయర్ చేస్తేనే దేవుడు, వాళ్ళు పర్టికులర్ గా వాళ్ళు ప్రేయర్ చేస్తేనే ఇంకా విడిపోతాననే పరిస్థితి ఎవరికి ఇవ్వడండి దేవుడు. ఇప్పుడు సంఘం అన్నాడు, సంఘం సహవాసం అని అంటే ఎవరికి వాళ్ళు దేవుడు ఏం చేయడం జరిగిందంటే పవర్స్ ను విభాగించి ఇచ్చేసి చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క కృపా పరిమాణము చొప్పున ఇవ్వటం జరిగిందట. అన్ని కలిపి ఒకరి చేతిలో దేవుడు పెట్టలేదు, మర్చిపోకండి. చాలా మంది ఇదే అనుకుంటున్నారు, అంత మొత్తం ధారాదత్తంగా గంపగొత్తుగా ఒక వ్యక్తికి ఇచ్చేసాడు అన్ని, ఇంకా ఆయన ద్వారానే మనం చేసుకోవాలి, లేదా ఆమె ద్వారానే మనం తెచ్చుకోవాలన్నటువంటి ఆలోచన పొరపాటు. ఇలా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ తెలియకుండానే వచ్చేస్తూ ఉంటాయి మన మీదకి, చాలా ప్రమాదం. మనం అనుకుంటాం అయ్యగారు ప్రార్థన చేస్తే జరిగిపోయింది అని అంటే, మనం ఏమనుకుంటాం, వామ్మో నాకు కూడా తెలియదే ఇంత పవర్ ఉందని నాకు, ఆయన మీదట ఇది ఈ పనే పట్టుకుందాం అన్నటువంటి ఆలోచన చేసే వాళ్ళు కొంత. అహీతోపెలు పరిస్థితి అదే. ఏమండి, అట్లాగే కొత్త నిబంధనలో కూడా ఒక రకమైన ఆత్మహత్య, అంటే అది ఆత్మహత్య ఆయన చేసుకోలేదు కానీ ప్రయత్నం వరకు వెళ్ళింది. ఎవరికైనా ఐడియా ఉందా, తడుతుందా? ఎవరైనా అట్లా ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని విరమించుకున్నటువంటి వ్యక్తులు ఎవరన్నా కనబడుతున్నారా, అనిపిస్తున్నారా మీకు? ఎవరు అనిపించట్లేదు? బ్రదర్స్ సిస్టర్స్ మాట్లాడండి అమ్మా. బ్రదర్స్ సిస్టర్స్, కొత్త నిబంధనలో ఆత్మహత్య చేసుకోవడం వరకు వచ్చి వెనక్కిపోయినటువంటి ఒక సందర్భం ఉంది, అది ఎవరికైనా తెలుసా తెలియదు? తెలియకపోతే తెలియదనన్నా చెప్పండి. ఈరోజు మీకు ఏమో అయింది అమ్మా? అందరు లైన్ లో ఉన్నారా లేదా? రావట్లేదు. రైట్, ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం, అదే ఆ మాటనే చెప్పగలగాలి కదమ్మా. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, మనకి సందర్భం తెలుసు కదా మీకు. ఫిలిప్పి చెరసాలలో పౌలు గారిని శీల గారిని వేసినప్పుడు వాళ్ళు అర్ధరాత్రి వేళ దేవుణ్ణి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నప్పుడు భూకంపం. వాయిస్ బ్రేక్ అవుతుంది తల్లి. రైట్, ఓకే. అదిద్దమ్మా, చెరసాల పునాదులు అదరడము, తలుపులన్నీ తెరుచుకోవటం, బంధకాలు ఊడిపోవటం, ఇవన్నీ జరిగినప్పుడు ఇప్పుడు చూద్దాం 16వ అధ్యాయం 27వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 27వ వచనము. చెరసాల తలుపులన్నీ తెరిచించుట చూచి ఖైదీలు పారిపోయిరనుకుని కత్తి దూసి తను తాను చంపుకొనబోయెను. సో ఇది అటెంప్ట్ టు సూసైడ్, అంటే తను తాను చంపుకుపోయేటటువంటి పరిస్థితి, ఆత్మహత్య చేసుకోవటమే కదా. సో ఈయన ఎందుకు చనిపోవాలనుకున్నాడు చెప్పండి? పారిపోయారనేసి చనిపోవాలనుకున్నాడు. పారిపోయారు అనుకొని చనిపోయిన విషయం అక్కడ ఉంది నాయన. ఇంకా వెరీ గుడ్. ఇక్కడ మనం గమనించగలిగితే ఆయన ఒక స్థాయిలో ఉన్నాడు, ఆయన ఒక అధికారిగా ఉన్నాడు, ఆయన ఒక నమ్మకస్తుడు. అసలు తను తాను చంపుకోవాలన్నటువంటి పరిస్థితి దాకా వెళ్ళాడంటే, వస్తాం ఒక మాట చెప్పాలంటే సిన్సియర్ ఆఫీసర్ ఆయన.
ఒక అవమానం, ఒక మాట పడాలన్నటువంటి ఆలోచన, ఉద్యోగం అంటే తీసేస్తారనుకోండి, అది వేరే సంగతి. కానీ మాట పడ్డం అనేటటువంటి పరిస్థితి తట్టుకోలేని పరిస్థితి. అంటే తన స్థాయిని తగ్గించుకోవాలని గాని, తను అవమానపడాలన్నటువంటి గాని ఇష్టం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వెరీ 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 సెన్సిటివ్ పర్సనాలిటీస్. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, సెన్సిటివిటీ అనేటటువంటిది అన్ని చోట్ల పనికిరాదు. మీరు దీనికి అంగీకరిస్తారా లేదా చెప్పండి? అంగీకరిస్తామన్నా. సెన్సిటివిటీ అన్ని చోట్ల పనికిరాదు. ఎక్కడ సెన్సిటివిటీ మనకు ఉండాలి అంటే దేవుడి మాటలకు లొంగిపోయే దగ్గర తప్ప, దేవుడి మాటకు శిరసావహించే విషయంలో తప్ప మిగతా చోట్ల ఎక్కడ సెన్సిటివిటీ ఉండాల్సిన పని లేదండి. ఎందుకంటే ఆ ఉండాల్సిన చోటే ఉండదు. దేవుడు రాతి గుండెని తీసేసి మాంస గుండెని ఇస్తాను దేనికోసం అనుకుంటున్నారు? మీ హృదయంలో నా మాటలు ఉంచుతాను రా. ఎందుకంటే రాతి గుండెలో మాటలు ఉండవు, ఉన్నా అవి పనిచేయవు కదా. అందుకని దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి స్పందించేటటువంటి తత్వం దేవుడి మాటలకు ఉండగలగాలి, దేవుడి ఆలోచనకు ఉండగలగాలి, దేవుడి ఆవేదనకు ఉండగలగాలి. సో అక్కడే సెన్సిటివిటీ ఫస్ట్ పర్ఫెక్ట్ గా పనిచేయాల్సింది. అది పనిచేస్తే ఎక్కడెక్కడ మనం సెన్సిటివిటీ కలిగి ఉండాలనేది మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు సెన్సిటివిటీ దేనికొందో తెలుసా అండి? సెన్సిటివిటీ టువర్డ్స్ సిన్ అంటే పాపానికి అనుగుణంగా సెన్సిటివిటీ ఉంది. ఒక పాపం చేయటానికి అనుగుణమైన పరిస్థితి మనిషికి ఉందనుకోండి, వెంటనే స్పందించి దాన్ని కనెక్ట్ అయిపోతూ ఉంటున్నాడు. అది కాదు, అక్కడ కాదు సెన్సిటివిటీ ఉండాల్సింది. ఇప్పుడు మనకు యోసేపు గారు ఉన్నారు కదండి, యాకోబు గారి కుమారుడు ఉన్నారు కదా, 12 మంది కుమారులు, 11వ కుమారుడు యోసేపు గారు. ఆయనకు సెన్సిటివిటీ ఉంది, హార్డ్నెస్ ఉంది, రెండు ఉన్నాయి. ఎక్కడ ఉంది సెన్సిటివిటీ? ఆయన మృదుత్వం ఎక్కడ ఉంది చెప్పండి? అన్నల దగ్గర ఉందినా? దేవుడి మాటను, పెద్దల మాటను శిరసావహించటంలో ఉంది. దేవుడి యొక్క ఆలోచనను గౌరవించి దానికి లోబడేటటువంటి పరిస్థితుల్లో ఉంది ఆయనకు సెన్సిటివిటీ. హార్డ్నెస్ ఎక్కడుంది? పాపం ఎడల ఉంది. పాపం ఎడల ఆయన స్పందనలు లేకుండా ఉన్నాడు. అదే మనం కలిగి ఉండాల్సింది. కాబట్టి ఎస్పెషల్లీ ముఖ్యంగా మనుషులు ఎట్లాంటి వాళ్ళు అంటేనండి, ఈరోజు మనల్ని తెగిడిన నాలుకలే రేపేం చేస్తాయి? పొగుడుతాయి. పొగిడినటువంటి నాలుకలే తెగుడుతాయి. ఎందుకంటే నరనీరు నాలుక కదా, అది ఎట్టు పడితే అటు మారిపోతుంది. దానికోసమా మనం అంత సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం ఏమండి? అంటే మనల్ని ఎంతో మంది వీరులు, శూరులు, విక్రమార్కులు మీరని అంటారు. అదే నోళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు, వేస్ట్ అండి వీళ్ళు, బతికుండు కూడా భూమి భారం అండి అనే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అటువంటి పరిస్థితులను మనం ఎక్కువగా సీరియస్ గా తీసుకోవాల్సిన అక్కర్లేదు. ఇప్పుడు అహితోపెలకు మనిషిన తర్వాత మన మానవ మాత్రమే కదా, మనం అన్ని చెప్పినవన్నీ జరిగిపోవాలంటే మనం ఏమైనా దేవుళ్ళమా? నేను ఏమైనా దేవుణ్ణా? అట్లన్నీ ఎవరైనా చెప్పారా నాకు? దేవుడికి చెప్పాడా ఆ పవర్స్ నీకు ఇస్తున్నారని? మనిషి మానవ మాత్రుడు కాబట్టి కొన్నిసార్లు జరుగుతాయి, కొన్నిసార్లు జరగవు. దట్స్ ఆల్. దీనికి అంతవరకు సీరియస్ గా తీసుకోవాల్సిన పనే ఉంది అని అహితోపులు ఆలోచన చేస్తుంటే వేరే విధంగా ఉండేది. అలాగే ఇక్కడ కూడా ఖైదీలు పారిపోయి తిన పరిస్థితులు ఉంటే ఏదో ఎంక్వైరీకి వెళ్దాం, ఏం చేస్తారో చూద్దాం, మన సంజాయిషి మనం చెప్దాం, మనం సిన్సియర్ ఆఫీసర్ అని తెలుసు కదా, మహా అంటే ఏం చేస్తారు? ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఇప్పుడు నేను చంపేసుకుంటే నా భార్య పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నేను రేపు దేవుడి దగ్గర నిలబడే పరిస్థితులు వచ్చినప్పుడు ఇది ఏం చెప్పుకోవాలి దేవుడికి? ఇట్లా ఆలోచనలు చేస్తే అంత తొందరపాటుగా మనిషి ప్రాణం తీసుకోరండి. ఇది రీజన్ నెంబర్ 2. మొదటి రీజన్ తెలుసా చెప్పండి, గుర్తుందా అమ్మ? మొదటి రీజన్ ఎవరికైనా గుర్తుందా? బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ, ఏ కారణంతో మనుషులు తమ ప్రాణం తీసుకుంటారు, వాళ్ళ ప్రాణం వాళ్ళే తీసుకుంటారు అనేది మొదటి రీజన్ చూద్దాం. అవమాన భారం. రెండవది నమ్మకత్వం కోల్పోయిన పరిస్థితి. అంటే మన మీద ఉన్నటువంటి నమ్మకత్వం పోతుందేమో, ఎందుకంటే ఎప్పుడు దాకా ఎన్నో మెడల్స్ పొందుకున్నటువంటి వ్యక్తి సిన్సియర్ ఆఫీసర్ అండి, చాలా బాగా డ్యూటీ చేస్తాడండి, అదండి ఇదండి అని చెప్పేసి ఎన్నో రకాలుగా ఒక స్టార్డమ్, ఒక ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి అది డ్యామేజ్ అయిపోవడం కంటే, అంటే మనిషికి
ఈ కీర్తి అనేది చాలా ప్రమాదకరమైనది. నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను ఎప్పుడు మీకు, కీర్తి, కనకం, కాంతం, ఈ 3 పెద్ద ప్రమాదాలు మనిషికి. ఎందుకంటే కీర్తి ప్రతిష్టలు ఎవరు కోరుకోరండి, ఇది మానవ సహజం. కానీ అదే జీవితం, అదే సమస్తం అనుకొని బతకటం తప్పు. ఎక్కడ దాకో ఎందుకండి, మనల్ని మనం వేణోళ్ళ పోయినట్టు ఉంటారు మన కుటుంబ సభ్యులే. మన పిల్లలే గొప్పగా మనల్ని కొన్ని సందర్భాలు అని ఉంటారు. అదే పిల్లలు ఏం చేస్తారు, ఎత్తి కింద పడేస్తారు కదా. అలాంటి వాటిని మనం పెద్దగా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితులు వెళ్ళకూడదు. అందుకే కీర్తి, ఈ యశస్సు అనేటటువంటిది ఎంత ప్రమాదకరమైందనంటే దానికోసం ఎక్కడి దాకానే వెళ్తారు, ఆఖరికి అది దొక్కడం లేదు, దానికి ఏదో డ్యామేజ్ కాబోతుంది అనుకుంటే బతుకుండడమే వేస్ట్ అనుకుని చంపేసుకుంటారు తమ్ముడు తాము. ఈ క్రమంలోనే అహితోపులు చనిపోయాడు, తర్వాత ఈ చెరసాల నాయకుడు చనిపోబోయాడు. ఇక 3వ రీజన్ ఉంది, ఆత్మహత్య చేసుకోవటానికి 3వ రీజన్ ఉంది. అదే సంసోను గారి మరణం. సంసోను గారి మరణం ఏ రకమైనటువంటి రీజన్ తో జరిగింది చెప్పండి? ఏ కారణం చేత జరిగింది అనుకుంటున్నారు? దెలీలా ఎవరు గారు మాట్లాడట్లేదు. అన్నా, దెలీలా అలా గారు కాదమ్మా, చెప్పమ్మా. దెలీలా గారు ఆయనను దేవుడు వాళ్ళు ఫిలిస్తీన్లకు పట్టించినప్పుడు కళ్ళు ఉడగరికి బంధిస్తారు కదనా. దేవుణ్ణి మాటను వెనకేసి ఆమెను నమ్మి ఆయన బలం గురించి చెప్తాడు కాబట్టి ఆయన ఆ విధంగా మళ్ళీ దేవునికి బలం కోరుకొని అక్కడ దేవాలయంలో చనిపోతున్నా 300 మందితో సహా 3000 మంది. అలా కాదమ్మా, ఇప్పుడు ఆ రీజన్ ఏంటి? తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో సూసైడ్ చేసుకుంటారు. ఓకే, ఇంకా అసలు ఆయన ఆత్మహత్య వెనక పెద్ద రీజన్ ఉంది. అసలు ఆ రీజన్ మాత్రం ఎవరు చెప్పట్లా. ఫిలిస్తీన్లను సంహరించడమే ఆయనకు ఉన్న ధ్యేయం. అంతేనమ్మా, ఒక మాటలో చెప్పాలంటే ఆయన పుట్టిన ఉద్దేశమే దేనికి? ఫిలిస్తీన్ల నుండి ఇశ్రాయేలును రక్షించాలి అనేది. అసలు ఆయన ఒక మాట రాయబడిందండి, ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 29, 30 వచనాలు చూద్దాం. నేను చదువుతాను. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 29, 30 వచనం. ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని, నేనును ఫిలిస్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయను. సో ఆయన మొత్తం లైఫ్ అంతట్లోనూ ఎంతమందిని అయితే చంపేశాడో ఫిలిస్తీన్ని, అదంతా ఒక ఎత్తు అయితే మరణకాలమున చంపినటువంటి ఫిలిస్తీన్ల సంఖ్య దానికంటే ఎక్కువ. అంటే ఈ రకమైన ఆత్మహత్యలు కూడా జరుగుతాయి. ఇప్పుడు మనం ప్రజెంట్ ట్రెండ్ లో దీన్ని చూస్తున్నాం. ఏ రూపంలో చెప్పండి? ఏ రూపైనా చూస్తున్నామా? మీకు ఏమైనా ఐడియా ఉందా? అప్పుడు జరిగింది అనుకుంటున్నాం కానీ ఇప్పుడు కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. అవమాన భారంతో చేస్తున్నటువంటి పరిస్థితులు, లేదంటే నాకున్నటువంటి ఆ పరువు పోయింది, లేదా నాకున్నటువంటి ఆ ఖ్యాతి తగ్గిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో చేసుకున్న ఆత్మహత్యలు ఇప్పుడు జరుగుతున్నాయి. పరువు హత్యలు అంటారే, హత్యలు, ఆత్మహత్యలు, ఇవన్నీ దానికి సంబంధించినవి. ఇంకా ఈ 3వ కారణం ఉంది, ఇది కూడా జరుగుతుంది ప్రజెంట్ ట్రెండ్. ఏంటంటే, ఎవరికైనా ఐడియా వచ్చిందా? క్రిస్టియన్స్ ని చంపాలని చేస్తారు. కాదమ్మా, అది ఆత్మహత్య గురించి. చంపే వాళ్ళ విషయం కాదు కదమ్మా మాట్లాడేది మనం. తమను తాము చంపుకుంటున్న వారి విషయం కదమ్మా. ఇంకా ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఒక విధానానికి సింక్ అయ్యేటటువంటిది. సంసోను గారి పాకిస్తాన్ వాళ్ళు కూడా నక్సలైట్స్ ఇంకా దగ్గరగా ఆలోచన చేయాలి మీరు. ఇంకా పాకిస్తాన్ వాళ్ళు చనిపోయినా సరే ఇండియన్స్ ని చంపాలని చూస్తారు. అదే దాన్ని ఏమంటారమ్మా? దాన్ని ఓకే దగ్గరకు వచ్చారు, దాన్ని ఏమంటారు చెప్పండి? ఆత్మాహుతి దళాలు. అది
ఇంకా చెప్పాలంటే మానవ బాంబులు అంటారు, హ్యూమన్ బాంబ్స్. మానవ బాంబులు, ఆత్మాహుతి దళాలు అంటారే, అలాంటివి ఇప్పుడు జరుగుతున్నాయా లేవా? శత్రువులను అంటే పగ ప్రతీకారాల దృష్ట్యా ఒక పగను నేను ఆ పగ తీర్చుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో తమను తాము చంపుకుంటూ 10 మందిని చంపేటటువంటి పద్ధతి, అదే ఆత్మాహుతి దళాలు జరుగుతున్నటువంటిది. మన రాజీవ్ గాంధీ గారిని చంపినటువంటి పరిస్థితి, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజీవ్ గాంధీని మనకు ఎల్టీటీ తీవ్రవాదులకు చెందినటువంటి ఆ అమ్మాయి తాను అనేటువంటి అమ్మాయి ఏం చేసింది? మానవ బాంబు అయి తన బాంబును నొక్కుకొని అందరినీ పీస్ అయిపోయేటట్టు చేసింది. ఆత్మాహుతి దాడి. సో ఇటువంటి కూడా జరుగుతూ ఉంటే అది పగ ప్రతీకారాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా జరుగుతున్నటువంటి ఆత్మహత్య. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లోనండి, ఇప్పుడు ఇంట్లో ఇద్దరు ఉన్నారండి, ఒక వ్యక్తిని మనం చంపేయాలంటే ఖచ్చితంగా ఇద్దరు కలిసి తినాల్సిన పరిస్థితి ఉందనుకోండి, తినే దానిలోనే పెట్టాలనుకోండి. చచ్చామని చెప్పేసి ఏం చేస్తారు? ఇద్దరు ఆ విషం కలిపిన దాన్ని తినేసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకటి కాదు, ఎన్నో రకాలుగా ఒకరిని చంపేసి మనకు మళ్ళా ఎక్కడైనా అవమానం కలుగుతుందేమో, ఇంక మళ్ళీ మనకు విచారణలు ఇవన్నీ ఎందుకు వచ్చిన గొడవని వాళ్ళు చంపేసుకుంటారు. ఇలాంటి రకాలైనటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇది 3వ రకపు ఆత్మహత్య. మొదటిది అవమానముతో చేసుకునేటటువంటి ఆత్మహత్యలు అయితే, మన స్టార్డమ్, మనకున్న ఇమేజ్ డ్యామేజ్ అవబోతుందేమో అన్నటువంటి ఉద్దేశంతో చేసుకున్న ఆత్మహత్యలు. మూడవది పగ ప్రతీకారాలలో భాగంగా ఆత్మాహుతి అనేటటువంటి ఆత్మహత్య. 4వ రకం ఉంది. 4వ రకం ఇస్కరియోతు యూదా ఆత్మహత్య. ఇదెందుకు జరిగింది చెప్పండి? ఇదెందుకు జరిగింది? తప్పు చేశానన్న పశ్చాత్తాపంతో. అది అపరాధ భావం అంటారు దాన్ని. వెరీ గుడ్ అమ్మా. అపరాధ భావం అంటారు. అంటే నేను పాపం చేశాను, ఈ పాపము ఇదో పాతకం, ఇది నేను ఇంకా ఇంత పాపం చేసిన తర్వాత బతకటానికి నాకు అర్హత లేదు అన్న రీతిగా అవమాన భారంతో, పాపభారంతో అపరాధ భావంతో చేసుకుంటున్నటువంటి ఆత్మహత్య. బేసిక్ గా ఇటువంటి వాటన్నిటినీ ప్రేరేపించేది ఏంటంటే, ఇప్పుడు ఆది నుండి అపవాదట నరహంతకుడు అని చెప్పాడు. కనుక వాడు ప్రేరేపిస్తున్నటువంటి ప్రేరేపణలే ఇవన్నీ. నీకు అవమానం జరుగుతుంది, ఇప్పుడు వాడు శత్రువు వచ్చి చంపుతాడో లేదో తర్వాత సంగతి. నువ్వు అసలు ఈ భూమి మీదకి బతకూడదు, ఇన్ని యుద్ధాల్లో గెలిచినటువంటి వాడివి, ఇంత శూరకారాలు చేసినటువంటి వాడివి, ఇప్పుడు వాళ్ళ చేత నువ్వు చచ్చిపోతావా? దానికంటే నువ్వు చంపేసుకో అనే రీతిగా ప్రేరణ దయ్యం కల్పించడం. ఎందుకంటే మనల్ని మనం చంపుకోవటం అన్నటువంటిది దేవుడి దృష్టిలో చాలా పెద్ద నేరం. ఎందుకనంటే ఇది ఆయన పెట్టిన దీపం, ఆయన మహిమ కోసం వెలగాలి. ఆయన ఆర్పేస్తే వెళ్ళిపోవాలి. మనం ఆర్పుకోవడానికి కాదు దేవుడు ఇచ్చింది. ఎన్నో ఆరిపోతున్న జీవితాలను వెలిగించమని ఇవ్వటం జరిగింది. కానీ ఇవన్నీ మనం ఆలోచన చేయకుండా జీవితాలను చేతుల్లో తీసుకుంటే, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటేనే చట్టం ఒప్పుకోదు. దేవుడి ప్రాణం కదా అది. దేవుడిచ్చిన ప్రాణం ఎందుకోసం వాడాలో అందుకొరకే వాడగలగాలి. కాబట్టి ఆయన ఎప్పుడు తీసుకుంటాడో అప్పుడు వరకు మనం ఉండగల తప్ప మనమే మన ప్రాణం తీసుకున్నటువంటి పరిస్థితికి రాకూడదు. దయ్యానికి ఈ తప్పు చేయించాలి మనిషి చేత అన్నటువంటి ఆలోచన చేస్తూ, నీకు అవమానం కలిగింది, నీకున్నటువంటి ఇమేజ్ డ్యామేజ్ కాబోతుంది, ఇంకా నీ శత్రువుల మీద నువ్వు పగ తీర్చుకోవాలి, దీనికోసం నువ్వు చచ్చి వాళ్ళనైనా చంపాలన్నటువంటి రీతిగా చెప్పటం. అలాగే నువ్వు ఇంత పాపం చేసి, ఇంత పాతకం చేసి, ఇంత దుర్మార్గ పనులు చేసి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్తావు? దేవుడి దగ్గరికి ఏ ముఖం పెట్టుకుని వెళ్తావు? వెళ్తే అసలు దేవుడు నిన్ను క్షమిస్తాడు? అసలు ఖచ్చితంగా నిన్ను శిక్షిస్తేస్తాడు. నిన్నే దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఇలాగ మనిషిని మౌల్డ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాడు అబద్ధికుడు, ఆది నుండి అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు కాబట్టి
అన్ని అబద్ధాలే. అసలు మనకు నిజంగా ఏం గొప్పతనం ఉందని ఈ భూమి మీద చెప్పండి? ఏమండి? ఈరోజు ఏదో వచ్చాము ఈ భూమి మీదకి, పాత్ర ముగించుకొని వెళ్ళిపోవాలి. దీనికోసం నాకు ఇంత అవమానం జరిగిందనో, లేకపోతే అంత నాకు ఇమేజ్ డ్యామేజ్ అయిందనో, ఇవన్నీ ఏ మాత్రం చెప్పండి? ఈరోజు చేస్తే రేపటికి 2 మనకి. దానికోసం ఈరోజు మనిషి ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్ళే పరిస్థితులు చూడండి. ఎంత దారుణం. కనుక అనుకున్నది జరగడం లేదు. అహీతోపెలుకి అనుకున్నది జరగలే. లేదు చెరసాల నాయకుడికి అనుకున్న విధంగా లేదు. సడన్ గా జరిగిపోయింది అది. ఎటు పరిణామాలు వెళ్ళిపోతాయని చెప్పేసి ప్రాణం తీసేసుకోవాలనుకున్నాడు. ఇలాగా అంటే వీళ్ళల్లో ఒక రాజులు, దేశాన్ని పరిపాలించే శ్రేష్ఠులు కదండి. దేశంలోనే అందరికంటే యోగ్యతలు కలిగినటువంటి వ్యక్తి రాజు అవుతాడు. అట్టి రాజు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వెళ్ళటం, అలాగే ఒక అధికారి, చెరసాల అధికారి అంటే బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, నాగరికత ఎరిగినటువంటి వ్యక్తి చేసుకోవటం ఏంటి? ఈరోజు మనం ఎంతో మందిని చూస్తున్నాం. వాళ్ళలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు లేరా? అలాగే భక్తిపరులు లేరా? దేవుణ్ణి ఎరిగిన వారు క్రైస్తవులు చేసుకున్నటువంటి పరిస్థితిని మనం విజయ్ ఆంటోనీ అని మనకు సినిమా హీరో ఒక అతను ఉన్నాడు. అతని కుమార్తె మీరా అనుకుంటా. అమ్మాయి అంతవరకు బాగానే ఉండింది, ఇంటర్మీడియట్ చదువుతున్న పాప. మంచి ఆస్తిపాస్తులు ఉన్నటువంటిది, మంచి సెలబ్రిటీ హోదా ఉండి, ఒక మంచి యాక్టర్ వాళ్ళ ఫాదరు, ఒక మంచి ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి ఏ ఇరుకు లేదు, ఇబ్బంది లేదు. అయినా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. దీనికి అసలు జీవితంలో ఇదే చావే సమస్యకు పరిష్కారం అని అనుకుంటే ఈ ప్రపంచంలో ఎవరు బతకూడదు. ఎందుకంటే ప్రపంచం ప్రతి ఒక్కరికి ఏమున్నాయండి? ఏమున్నాయి? ప్రపంచంలో ప్రతి మనిషికి ఏమున్నాయండి? సమస్యలు ఉన్నాయి. మీరు చెప్పండి, ఎవరన్నా మాకు సమస్యలు లేవు అంటే ఏ రకమైన సమస్యలు ఏమన్నా ఉన్నారు? ఎవరన్నా మనుషులు? ఖచ్చితంగా సమస్యలు వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఉంటాయండి. కాబట్టి దీనికి పరిష్కారం ఇది కాదు. మన వల్ల కానప్పుడు మన దేవుడు మనకున్నాడు. తరం పడుచున్న దిక్కులేని వాళ్ళం కాదు కదా. దేవుడు ఉన్నాడు. దేవుడి తరపున ఆత్మీయులు ఒక ఆధ్యాత్మిక బంధం ఉంది, సంఘం ఉంది, సహవాసం ఉంది, ఒక కుటుంబం ఉంది. ఇవన్నీ మనకు ఉండగా మనకు చింత ఎందుకు దండగా? ఈ విషయాలు మనం దేవుడు ఎప్పుడు మనల్ని ధైర్యపరుస్తూ ఉంటాడు. భవిష్యత్తు బాగుంటుంది, ఆశతో బతకండి అని అంటాడు. దయ్యం ఎప్పుడు ఇంకేముంది, జీవితం అంతా అయిపోయింది, ఇంకేం చేస్తావు నువ్వు, ఇంకేం సాధిస్తావు, ఏం అవసరం లేదు, ఇప్పటికీ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, ఇక క్లోజ్ చేసే, నీ చాప్టర్ క్లోజ్ చేసుకో, నువ్వే ఓడో వచ్చి క్లోజ్ చేసేంత వరకు ఎందుకు, నువ్వే క్లోజ్ చేసుకో అనే రీతిగా సాతానుడు ప్రయత్నం చేస్తాడు. మరొక విషయం గుర్తుపెట్టుకోండి, మనల్ని మనం కూడా చంపుకునేటటువంటి భయంకరమైన ఒక అస్త్రం ఉంది ఆత్మీయులను. అది మనలో ఎప్పటికి కూడా రాకూడదు. అదొక్కసారి మనం చూసుకొని ముగించుకుందాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. అనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ఇప్పుడు మనమే పొడుచుకోవటం అంటే ఏంటది? అది ఆత్మహత్య. అంటే ఒక మనిషి తమను తాము పొడుచుకునే స్థితికి ఎప్పుడు వెళ్తారంటే ఆధ్యాత్మిక జీవితంలో దేన్ని ఆశించటం వల్ల? ధనాపేక్ష వల్ల. ధనాపేక్ష వల్ల మనల్ని మనమే పొడి చేసుకుంటామట. అంటే మనల్ని ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకెళ్లేది ఈ ధనము మీద పిచ్చి. ధనం కలిగి ఉండటం తప్పు కాదు ప్రియులారా. ఎందుకంటే ఒకవేళ అదే తప్పు అయితే అబ్రహాం గారు ధనవంతుడే, ఇస్సాక్ గారు ఉన్నారు, యాకోబు గారు ఉన్నారు, యోబు గారు ఉన్నారు, అరిమతయి యోసేపు ఉన్నాడు. వాళ్ళు కలిగి ఉండటం తప్పు కాదు. గాని ఏంటి తప్పు అని అంటే నా ధనం మీద నమ్మిక. ఎందుకు అంతగా దాని మీద కావాలి కావాలి కావాలని ఎందుకు ప్రాకులాడుతున్నావు అని అంటే, మనిషికి ఏమనుకుంటున్నాడు ఎప్పటికైనా డబ్బు ఉంటే చాలు అన్నటువంటి ఆలోచన. దేవుడు అదే అంటాడు. 17వ వచనం చూడండి. 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక.
నమ్మక దాని మీద ఉంది. అస్థిరమైన ధనం అట. ఉద్యోగాలు చేసే వాళ్ళకి గమనించండి, జీతం వచ్చినటువంటి ఒకటో రోజు మహా అంటే రెండో రోజు వరకు రాజలా బతుకుతారు. మళ్ళీ రెండో రోజుకు మూడో రోజుకు మళ్ళీ ఏమైపోద్ది పరిస్థితి? మళ్ళీ జీరోకి వస్తుంది వ్యవహారం పరిస్థితి. అంటే అస్థిరమైన ధనం, వేలకు వేలు జీతాలు వచ్చి పడిపోతాయి, లక్షలు లక్షలు వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు. కానీ అది నిలబడదు అక్కడ. అట్లాగే ఉంటుందండి. వచ్చిన జీతం వచ్చినట్టు ఉంటుందా? వచ్చిన లాభం వచ్చినట్టే ఉంటుందా? అస్థిరమైన ధనం. ఈరోజు నా దగ్గర ఉండేది ఎవరి దగ్గర పోతుందో తెలియదు. మన దగ్గర ఉండేటువంటిది లేనిది ఎప్పుడొచ్చి పడుతుందో తెలియదు. దేవుడు ఎప్పుడు చెప్పాడు? అస్థిరమైన ధనం, అది నిలిచేది కాదు. ఎప్పటికీ కూడా స్టాండర్డ్ గా ఒకరి చొక్కర కాన్స్టెంట్ గా డబ్బులు నిలిచేదే కాదు. దాన్ని అస్థిరమైనటువంటి దాన్ని మనకెట్లా స్థిరత్వం ఇస్తుంది? మనకెట్లా భవిష్యత్తును దిశానిర్దేశం చేస్తుంది? దాన్ని ఎంతవరకు చూడాలో అంతవరకు చూడాలి. కాబట్టి ఇహమైందు ధనవంతులైన వారు గర్విష్ఠులు గాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచాలని ఆజ్ఞాపించు అన్నాడు. దేవుడి మీద నమ్మకం కలిగినటువంటి జీవితాలే రేపు మనల్ని ఆత్మహత్యకు చేయనీయకుండా, ఆధ్యాత్మిక ఆత్మహత్యకు పాల్పడనీయకుండా చేస్తాయి. కాబట్టి మనం ఆనుకొని జీవించాల్సింది పైసల మీద కాదు, పరమాత్ముడి మీద. ఓకే, ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ప్రియులారా. మనకు కూడా ఈ ఆత్మహత్య పొంచి ఉంది. ఆ పొంచి ఉన్నటువంటి ఆత్మహత్య ప్రమాదం డబ్బు మీద యావ. ఇప్పుడు వాళ్ళు ఎవరో ఏదో అవమానం కలిగిందనో చచ్చిపోయారులేండి, మనకేం అంత పరిస్థితి ఏమి లేదులేండి. లేదంటే వాళ్ళకి ఏదో ఉన్నటువంటి ఆ కీర్తి ప్రతిష్టలు, వాళ్ళ మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ తగ్గిపోతాయనే పరిస్థితి. అంటే మనకంటే ఏ కీర్తి లేదులేండి, మనం అటువంటి పరిస్థితుల్లో, అహితోపుల పరిస్థితులు లేదా చెరసాల నాయకుల పరిస్థితులు మాకు లేదులేండి. లేదంటే ఈరోజు పగా ప్రతీకారాలు తీసుకునే విధంగా సంసోను గారికి ఉన్న పరిస్థితులు మాకేమి లేవులేండి. మేము అసలు పగ తీర్చుకోవడం మన పని కాదని దేవుడు చెప్పేశాడు కదా, దేవుడికి అప్పగించేసాం, మాకేమో ఆ ఇబ్బందులు ఏమి లేవు అన్నటువంటి రీతిగా, ఇంకా అపరాధ భావం, ఇస్కరియోతు యూదా అంత పెద్ద పాతకాలు మేమేం చేయలేదండి, కాబట్టి మేము ఎవరు అట్లాంటి పరిస్థితి మాకు లేవు అని కొట్టేసే పరిస్థితికి వెళ్ళకండి. వీటన్నిటికీ మించి ఇప్పుడు కాలంలో అందరికీ ఒక ఆధ్యాత్మిక ఆత్మహత్య జరిగించుకునేటువంటి పరిస్థితి దేని మీదకి వస్తుందంటే డబ్బు మీద పిచ్చి. రోజు సంపాదించే దానికంటే ఆదివారం నువ్వు పనికి రాగలిగితే నీకు రోజు దానికంటే ఎక్కువ ఇస్తామనంటే చాలా మంది మొగ్గు చూపి చెల్లిపోతారండి. ఎంతమంది మనం చూస్తాం అక్కడ. ఎన్నో రకాలుగా ఈ దేవుణ్ణి కాస్త పక్కన పెట్టేశారంటే మీకు అద్భుతమైనటువంటి డబ్బు కలిసి వస్తుంది. ఒకసారి దేవుని పక్కన పెట్టి చూడండి, మీరు ఎన్ని రకాలుగా సంపాదిస్తారు అని. ఎన్నో మనకు ఆశ చూపిస్తూ ఉంటాయి పరిస్థితులు, వ్యక్తులు మాట్లాడుతూ చెప్తూ ఉంటారు. ఎప్పుడు దేవుడు 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 అనేటువంటి పరిస్థితి ఎందుకు పెట్టుకుంటారు బ్రదర్? మీ ఇంట్లో బాధ్యతలు ఉన్నాయి, కూతుర్లు ఉన్నారు, పెళ్లిగాల్సినటువంటి చెల్లెలు ఉంది, మీకు అంటూ సొంత ఇల్లు లేదు, స్థలం లేదు, అప్పులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అంటే దేవుడు దేవుడు అంటే ఇప్పుడు దేవుడు వచ్చేది చెప్తాను నీకు. కాబట్టి దేవుడు గట్రా పక్కన పెట్టాయా బాబు. ఏదో ఒక ఆలోచనలు బాగా పదులు పెట్టు, సంపాదించు, బల్ల కింద చేయబెట్టు, బల్ల పైన చేయబెట్టు, రెండు చేతులతో సంపాదించు. ఇలా ప్రేరేపించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. చాలేదు మనకు సంతృష్టి ఇది కూడా లేనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రపంచంలో. దేవుడు ఎంతో భాగ్యం ఇచ్చాడు మాకు అనేటువంటి ఆలోచన చేసేవాళ్ళు చాలా అరుదు పిల్లలు. కాబట్టి ఈ ధనం మీద ఆశ పెచ్చి మీరిపోతుంది. దేవుడు కూడా పక్కన పెట్టేటటువంటి పరిస్థితుల్లో ఉంటారు చూసారా, అది ఎప్పటికైనా ప్రమాదం. కాబట్టి బహుపరా క్రైస్తవ సమాజం మనం అందరం కూడా ఈ రూపంలో మనకు ఆధ్యాత్మిక ఆత్మహత్య పొంచి ఉంది, జాగ్రత్త పడతాం. ఓకే, ఇది బైబిల్ గ్రంథంలో ఆత్మహత్యల ఆంతర్యం ప్రియులరా. మరి వీటిల్లో ఏ ఏ ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, సవాళ్ళు మన ముందున్నాయో తెలుసు కదా. దేవుడు స్పష్టంగా బాహాటంగా చెప్పాడు కనుక డబ్బు విషయంలో నమ్మిక కలిగి ఉండక మన కన్న తండ్రి అయిన దేవుడి మీద నమ్మిక ఉన్నటువంటి పరిస్థితులు, దాన్ని ఎలాగని దాన్ని ఏమి పట్టించుకోకుండా ఉండమని కాదు, దాన్ని ఎలా చూడాలో అంతవరకు చూడాల్సినటువంటి పరిస్థితి మనకున్నారు. ఇదండి. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి, లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి, మనం ముగించుకుందాం.